గుడ్ మార్నింగ్ అండి అందరికీ స్వాగతం ఛానల్లోకి. నా పేరు సుజాత. జీవకారుణ్యం. ప్రకృతి తల్లి వంటిది, నేను తండ్రి వంటివాడిని అన్నది గీతలో పార్థసారథి పలుకు. ప్రకృతికి ఉండే ప్రధాన పార్శ్యం ఏంటంటే జీవ వైవిధ్యం. ప్రతి ప్రాణి ఒకదానిపై మరొకటి ఆధారపడి మనుగడ సాగించడమే దాని యొక్క మూల సూత్రం. ఆ గొలుసుకు ఏ ప్రాణి తెంపినా సమతూకం గాడి తప్పి వ్యవస్థ అల్లకల్లోలం అవుతుంది. ఆ గొలుసును ఏ ప్రాణి తెంపినా కూడా సమతూకం అనేది గాడి తప్పి వ్యవస్థ అల్లకల్లోలం అవుతుంది. అందుకే ప్రకృతిలో ప్రతి ప్రాణి ఎవరో నిర్దేశించినట్లు తన పాత్రలో ఒదిగిపోయి జీవిస్తూ ఉంటుంది. ఇలా సృష్టిలో లక్షలాది జీవరాశులు కూడా తమ పరిధిలో తాము జీవిస్తూ ఉంటాయి, ఒక్క మనిషి తప్ప. అతను స్వార్థంతో ప్రకృతి వైవిధ్యాన్ని నాశనం చేస్తున్నది మనిషే. నిజానికి సృష్టిలోని ఏ ఇతర జీవికి లేని విచక్షణ జ్ఞానం మనిషి సొంతం. అతనికి ప్రధాన లక్ష్యం తానేమిటి తెలుసుకోవడం. దానికి దారి చూపేది జీవకారుణ్యం. సృష్టిలో అత్యున్నత జీవైన మనిషికి సృష్టికర్త నిర్దేశించిన పాత్ర వేరు. సర్వ అనర్థాలకు కారణమైన కోరికలను అదుపులో పెట్టుకుంటూ మిగిలిన జీవుల మనుగడకు మార్గం సుగమం చెయ్యాలి మానవుడే.